విశ్వాన్ని కాపాడటానికి ఒక దేవత ఒక రాక్షసుడు రక్తాన్ని తాగాల్సిన అవసరమేమొచ్చింది? చూశారా, ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం కథ దాగుంది. ఇదే మనల్ని ఆ పురాణ గాథలోనికి తీసుకెళ్తుంది. ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. సరే, ప్రతి కథకి ఓ మొదలుంటుంది కదా. మరి ప్రపంచాన్నే నాశనం చేయాలనుకున్న రాక్షసుల కథ అసలు ఎలా మొదలైంది? వాళ్ళెవరు? ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ కథలోని విలన్ల పుట్టుకే చాలా విచిత్రంగా జరిగింది. రంభుడు అనే రాక్షసుడు చితిమంటల నుంచి, అగ్నిలోంచి పుట్టారు ఇద్దరు శక్తివంతమైన సోదరులు, మహిషాసురుడు, రక్తబీజుడు. అంటే వాళ్ళ పుట్టుకతోనే విధ్వంసం మొదలైందన్నమాట. అంతేకాదండోయ్, వీళ్లతో పాటు శుంభుడు, నిశుంభుడు అని ఇంకో ఇద్దరు రాక్షస సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా తెలివిగా తమని ఏ మగవాడూ చంపలేడనే వరం సంపాదించారు. కాని మన రక్తబీజుడున్నాడే, వాడు కోరుకున్న వరం దానికంటే 100 రెట్లు భయంకరమైనది. ఆ వరం ఏంటో తెలుసా? రక్తంతో ముడిపడిన వరం. ఆ వరమే దేవతల్ని సైతం గజగజలాడించింది. రక్తబీజుడికి అమరత్వం కావాలి. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. సంవత్సరాల తరబడి శివుడి కోసం కఠోరమైన అంటే ఘోరమైన తపస్సు చేశాడు. అతని పట్టుదల ముందు ఏదీ నిలవలేకపోయింది. సరే, శివుడు ప్రత్యక్షమయ్యాడు. రక్తబీజుడు కోరుకున్న వరమేంటంటే అతని రక్తం ఒక్క చుక్క నేలమీద పడితే చాలు, ఆ చుక్క నుంచి ఇంకో రక్తబీజుడు పుడతాడు. అంతేకాదు, కొత్తగా పుట్టినవాడు ముందున్నవాడికంటే ఇంకా బలంగా ఉంటాడు. అంటే అతనిని గాయపరిస్తే ఒక సైన్యమే తయారవుతుంది. ఆలోచించండి, ఎంత భయంకరమైన వరము! ఇది ఓటమి ఎరుగని శాపం లాంటిది. ఓవైపు రాక్షసుల అరాచకాలు పెరుగుతున్నాయి, ఇంకోవైపు దేవలోకంలో ఓ పెద్ద తుఫాను రాబోతుంది. ఎందుకంటే ఎంతో శాంతంగా ఉండే ఒక దేవత సహనానికి ఇప్పుడు ఓ పరీక్ష ఎదురైంది. ఆమె రూపాంతరం చెందాల్సిన సమయం వచ్చింది. శుంభుడు, నిశుంభుడు అనే రాక్షసులు పార్వతీదేవిని చూసి ఏమన్నారో తెలుసా? నువ్వుండాల్సింది ఈ పవిత్ర పర్వతం మీద కాదు, మా పడక గదిలో. మాతో వస్తావా లేక జుట్టు పట్టుకుని లాక్కెళ్లమంటావా? చూశారా ఎంత అహంకారమో? వాళ్ల ఈ మాటలే వాళ్ల వినాశనానికి నాంది పలికాయి. ఏ దేవత సహనానికైనా ఒక హద్దుంటుంది కదా. ఆ మాటలతో పార్వతీదేవి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది మామూలు కోపం కాదు, యావత్ సృష్టి యొక్క ఆదిశక్తి మేల్కొన్న క్షణమది. ఆమె తెల్లని మేనిఛాయ నల్లగా మారిపోయింది. కళ్ళు రక్తంలా ఎర్రగా మండిపోయాయి. శరీరం మహాశక్తివంతంగా మారింది. 10 చేతులు పుట్టుకొచ్చాయి. ప్రతి చేతిలోనూ ఓ ఆయుధం. శాంతమూర్తి పార్వతీ ఇప్పుడు భయంకరమైన కాళికాదేవిగా అవతరించింది. ఇక మొదలైంది అసలు యుద్ధం. గెలవడం అసాధ్యమనిపించే యుద్ధం. ఎందుకో ఇప్పుడే తెలుస్తుంది. కాళికామాత ఒక్కసారి గర్జించింది, అంతే. లక్షలాది మంది రాక్షసులు బూడిదైపోయారు. అబ్బా, విజయం చాలా తేలికే అనిపించింది అందరికీ. కానీ అసలైన పరీక్ష ఇంకా మొదలవలేదు. కాళికామాత నేరుగా ఆ అసలు రక్తబీజుడి మీద దాడి చేసింది. కాని ఏం లాభం? అతన్ని గాయపరిచిన ప్రతిసారి అతని శరీరం నుంచి రక్తం కారి, ఆ రక్తం పడిన ప్రతి చోట వేల లక్షల మంది కొత్త రక్తబీజులు పుట్టుకొచ్చారు. కొన్ని రోజులకే యుద్ధభూమి మొత్తం లక్షల మంది రాక్షసులతో నిండిపోయింది. ఇది కాళికామాతకు కూడా ఓ అగ్ని పరీక్షగా మారింది. పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. అప్పుడే కాళికామాతకు ఓ ఆలోచన వచ్చింది. రక్తం నుంచి పుట్టుకొస్తున్న రాక్షసుణ్ణి ఓడించాలంటే అసలు అతని రక్తం చుక్కే నేలమీద పడకుండా చూడాలి. సింపుల్ లాజిక్ కదా. కాని ఎలా? ఇక్కడే కాళికామాత తన అసలు స్వరూపాన్ని చూపించింది. కాళి అంటే చెడును తినేసేది. రక్తబీజుణ్ణి ఓడించాలంటే అతన్ని చంపడమే కాదు, అతని శక్తికి మూలమైన ఆ రక్తాన్నే తాగేయాలి. అంతే. ఆమె ఒక చేత్తో అతన్ని గాయపరిచింది, మరో చేతితో కింద పడుతున్న రక్తాన్ని పట్టుకుంది. చివరి చుక్క వరకు తాగేసింది. ఒక్క చుక్క కూడా నేలమీద పడలేదు. ఇంక కొత్త రాక్షసులు పుట్టలేదు. రక్తబీజుడు కథ ముగిసింది. యుద్ధమైతే గెలిచారు, కాని అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. కాళికామాత విజయంతో ఆగలేదు. ఆమెది వినాశన నృత్యంగా మారింది. ఆ రాక్షసుడి రక్తం తాగడం వల్ల ఆమెలోని రక్తదాహం, కోపం అదుపు తప్పాయి. ఆమె విజయ నృత్యం ప్రపంచాన్ని బద్దలు చేసేంత భయంకరంగా మారింది. ఆమెను ఆపకపోతే ఆమె కాపాడిన ఈ ప్రపంచమే నాశనమైపోతుంది. ఆమెను ఆపడానికి శివుడు స్వయంగా ఆమె దారిలో అడ్డంగా పడుకున్నాడు. ఆ నృత్యం చేస్తున్న కాళికామాత తన భర్త శివుడి మీద కాలు వేసిన వెంటనే ఒక్కసారిగా షాక్తో స్పృహలోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమె శాంతించింది.
అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: ఎవరైతే నీ ఈ కాళికా రూపాన్ని పూజిస్తారో వాళ్ళు అన్ని రకాల కష్టాల నుంచి, చెడు నుంచి విముక్తి పొందుతారు. ఆ ఆశీర్వాదంతో కాళికామాత ఉగ్రరూపం భక్తులకు రక్షణ కవచంగా మారింది. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. శాశ్వతంగా శాంతిని నెలకొల్పాలంటే కొన్నిసార్లు విధ్వంసం కూడా ఒక మార్గమేనా? దీని గురించి కాస్త ఆలోచించాలి.